హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'గట్ట కుస్తీ పార్ట్ 2'. అండ్ ఇంకా ఫస్ట్ పార్ట్‌లో మనందరికీ ఒక ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ దొరికింది. కామెడీ ఉంటుంది, రెస్లింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. విష్ణు విశాల్ క్యారెక్టర్‌కి మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. కానీ 'గట్ట కుస్తీ 2'లో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసిందా? లేక ఫస్ట్ పార్ట్ ఇచ్చిన గుడ్ విల్‌ని వేస్ట్ చేసిందా? నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా జెన్యూన్‌గా ఎలా ఉందో, పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనేది కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా స్టోరీ ఫస్ట్ పార్ట్ తర్వాత 6 ఇయర్స్ లేటర్ స్టార్ట్ అవుతుంది. వీరా ఇప్పుడు కంప్లీట్‌గా హౌస్ హస్బెండ్. కిచెన్ వర్క్, పాపా స్కూల్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తనే చూస్తాడు. కీర్తి మీన్‌వైల్ నేషనల్ లెవెల్ రెస్లర్‌గా ప్రిపేర్ అవుతుంది. ఎవ్రీథింగ్ సీమ్స్ హ్యాపీ. కానీ వీరా తెలియకుండా చేసిన ఒక మిస్టేక్ కీర్తి కెరియర్‌ని కంప్లీట్‌గా డ్యామేజ్ చేస్తుంది. ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల హస్బెండ్ వైఫ్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. రిలేషన్‌షిప్ డైవర్స్ వరకు వెళ్తుంది. ఫైనల్‌గా వాళ్ళిద్దరూ కలుస్తారా? కీర్తి కెరియర్ సేవ్ అవుతుందా? అనే పాయింట్ మీద సినిమా కంటిన్యూ అవుతుంది. స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే స్పోర్ట్స్ మూవీ కన్నా మ్యారేజ్ రిలేషన్‌షిప్ డ్రామా ఎక్కువ. ఫస్ట్ పార్ట్ గురించి ఒక మాట చెప్పాలి. 'గట్ట కుస్తీ' ఒరిజినల్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కామెడీ, ఫ్రెష్‌నెస్, స్ట్రాంగ్ సోషల్ మెసేజ్, రెస్లింగ్ బ్యాక్‌డ్రాప్, హీరో ట్రాన్స్‌ఫర్మేషన్ ఇవన్నీ కలిసి సినిమాని ఎంజాయబుల్ చేశాయి. కానీ సెకండ్ పార్ట్‌లో ఆ ఫ్రెష్‌నెస్ ఆల్మోస్ట్ మిస్ అయిపోయింది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 20 మినిట్స్ డీసెంట్ ఉంటాయి. హౌస్ హస్బెండ్‌గా విష్ణు విశాల్ క్యారెక్టర్ కొన్ని ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేస్తుంది. పప్పా సీన్స్ కూడా క్యూట్‌గా ఉంటాయి. కానీ ఆ తర్వాత సినిమా రొటీన్ హస్బెండ్ వైఫ్ మిస్‌అండర్‌స్టాండింగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతుంది. అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. స్టోరీలో బిగ్గెస్ట్ ఇష్యూ కాన్ఫ్లిక్ట్. హీరో చేసే మిస్టేక్స్ న్యాచురల్‌గా అనిపించదు. ఆడియన్స్‌కి క్యారెక్టర్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ రిపీటెడ్‌గా వస్తుంది. సెకండ్ పార్ట్‌లో హౌఎవర్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి క్యారెక్టర్‌ని అన్నెసెసరీగా ఫూలిష్‌గా రాసినట్టు అనిపించింది. స్టోరీ ఆర్గానిక్‌గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఫోర్స్డ్‌గా మూవ్ అవుతుంది. అండ్ ఇంకా కామెడీ ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. ఫ్యూ సీన్స్ వర్క్ అయ్యాయి. ఎస్పెషల్లీ కరుణాస్ వచ్చిన సీన్స్, ఆయన టైమింగ్, డైలాగ్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బావుంటాయి. మిగతా కామెడీ అంతా ఫ్లాట్‌గా ఉంటుంది. కొన్ని సీన్స్ కంప్లీట్‌గా డ్రాగ్ అనిపిస్తాయి. అండ్ ఇంక ఈ మూవీ టైటిల్ 'గట్ట కుస్తీ', హీరోయిన్ రెస్లర్. కానీ రెస్లింగ్ పోర్షన్ సర్ప్రైజింగ్‌లీ వెరీ లిమిటెడ్ ఉంటాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ని కంప్లీట్‌గా యూజ్ చేయలేదు. ఇన్‌స్టెడ్ మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. స్పోర్ట్స్ డ్రామా ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్‌లో పేసింగ్ ఇంకా స్లో అయిపోతుంది. రన్ టైమ్ ఆల్మోస్ట్ 2½ అవర్స్. చాలా సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే సినిమా బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేది. కోర్ట్ రూమ్ సీక్వెన్స్ మెసేజ్ ఇవ్వాలని ట్రై చేసింది. కొన్ని డైలాగ్స్ వర్క్ అవుతాయి. ఎస్పెషల్లీ పాప క్యారెక్టర్ మాట్లాడిన సీన్స్. కానీ ఓవరాల్‌గా క్లైమాక్స్ ఎమోషనల్ ఇంపాక్ట్ యావరేజ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ విష్ణు విశాల్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. కామెడీ టైమింగ్ బావుంది. హౌస్ హస్బెండ్ రోల్‌లో సిన్సియర్‌గా చేశాడు. పర్ఫార్మెన్స్ అయితే బావుంది. ప్రాబ్లమ్ పర్ఫార్మెన్స్ కాదు. క్యారెక్టర్ రైటింగ్‌లో ఉంది. అండ్ ఇంకా రెస్లర్‌గా ఐశ్వర్య లక్ష్మి ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే స్కోప్ కొంచెం తక్కువ. కానీ రెస్లర్ బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్, పర్ఫార్మెన్స్ కన్విన్సింగ్‌గా ఉంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బావుంది. ఇంకా జారా జైనా బిగ్ సర్ప్రైజ్. సినిమాలో క్యూటెస్ట్ పర్ఫార్మెన్స్, కోర్ట్ సీన్స్, ఫోన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ చాలా న్యాచురల్‌గా చేసింది. అండ్ ఇంకా కరుణ సినిమాని సేవ్ చేసిన క్యారెక్టర్స్‌లో ఒకరు. ఆయన వచ్చిన ప్రతి సీన్ కొంచెం ఫన్ జనరేట్ చేస్తుంది. అండ్ ఇంకా రిమైనింగ్ సపోర్టింగ్ క్యాస్ట్ రమ్య కృష్ణన్, యోగి బాబు, కాళీ వెంకట్ లాంటి యాక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయలేదు. ఆల్మోస్ట్ క్యామియో లెవెల్‌లో ఉంటారు. అండ్ ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే విష్ణు విశాల్ పర్ఫార్మెన్స్, ఐశ్వర్య లక్ష్మి సిన్సియారిటీ, చైల్డ్ ఆర్టిస్ట్ జారా జైనా, ఫ్యూ కరుణ కామెడీ సీన్స్, అక్కడక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్. అండ్ ఇంకా నెగటివ్స్ విషయానికొస్తే వీక్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ స్టోరీ, హీరో క్యారెక్టర్ రైటింగ్ వీక్ గా ఉంది, రెస్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ సీన్స్ పడలేదు, అలాగే స్లో సెకండ్ హాఫ్ అండ్ లాంగ్ రన్ టైమ్, కామెడీ సీన్స్ కూడా చాలా మిస్ అయ్యాయి. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ లేదు, బ్యాడ్ లాంగ్వేజ్ లేదు, ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు. కానీ ఫస్ట్ పార్ట్ ఫ్రెష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే వన్ టైమ్ వాచ్ ట్రై చేయొచ్చు. లేదా స్కిప్ చేసినా పెద్ద లాస్ ఏం లేదు. అండ్ ఇంకా మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.